ప్రకృతిది, మన పత్రికది. కాబట్టి ప్రకృతి పిలుపు ఎందుకు పిలుస్తుంది? నువ్వు ఇక్కడికి రా అంటే నువ్వు నేర్చుకోవడానికి ఇక్కడికి రా అని చెప్పడానికే మనకి క్లాస్. ఇప్పుడు నేను నీకు ఎట్లా అనిపిస్తున్నా అంటే చెప్పేదాన్ని లాగా అనిపిస్తున్నా, కానీ ప్రకృతి నాకేం చెప్తుందంటే ఎక్కడికి వెళ్ళి మనం ధ్యాన ప్రచారం చేస్తామో అక్కడ మనం నేర్చుకునేది ఉంటుంది. ఈ విషయము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చక్కగా వివరించిండు. ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తారో నీకెంత తెలిస్తే అంత, నీకెంత తెలిస్తే అంత మీరు ధ్యాన ప్రచారాన్ని ఎక్కడైతే చెప్తారో, మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ ధ్యాన ప్రచారంలో నీ నోటి ద్వారా ప్రకృతి కల్పిస్తుంది. అందుకని ఇక్కడికి నేను చెప్పడంతో పాటు నేర్చుకోవడానికి రావడం జరిగింది. అందుకని మీ అందరికీ కృతజ్ఞతలు నన్ను ఆహ్వానించినందుకు. అందుకని పిలుపు వచ్చిందంటే చాలు, ఎంత దూరం ఉన్నా సరే మా ఇంటి వాళ్ళు పంపిస్తారు, నేను వెళ్తాను. అందుకే మేడము తిరగానే వస్తుంది అంటారు. అలా అయిపోయిందిగా. ఓకే అమ్మ, మరి ఎవరి కళ్ళు మూసుకోవద్దు, క్లాస్ వినాలి. మీకు ఈ సజ్జన సాంగత్యం యొక్క గొప్పతనం చెప్తాను. మీరు కొంచెం ముందుకు రండి, ఈ కుర్చీలు ఖాళీ కాకుండా ముందుకు రండి. కాన్సన్ట్రేషన్ అదే పోతుంది. ఇక్కడ ఇప్పుడు కొత్త వాళ్ళు చేతిలో పట్టింది కదా, మేము ధ్యానంలోకి కొత్తగానే అంటే వాళ్ళకి ధ్యానం గురించి ముందు చెప్తామా, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి చెప్తాం కదా. చెప్పిన తర్వాత ధ్యానం చేపిస్తాం కదా. మరి ధ్యానం ముందు చేపిస్తున్నామా, ధ్యానం ఎలా చేయాలి చెప్తున్నామా? ఎలా చేయాలి, ఆ ఎలా చేయాలి చెప్పడాన్నే సజ్జన సాంగత్యము అంటారు. అంటే అమ్మ, ఇప్పుడు ఒకసారి కృతాయుగంలో కొన్ని కథలు జరుగుతుంటాయి, వాస్తవాలు. ఒకసారి త్రేతాయుగంలో ఒక అద్భుతమైన స్టోరీ జరిగింది. ఇది మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. రామునికి గురువులు ఎవరెవరండి? రామునికి గురువులు ఎవరు? ఒకరు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. తెలియలేదు అని మనం ఎప్పుడు చిన్న పుచ్చుకోవద్దు. తెలుసుకుంటున్నందుకు గొప్పగా ఫీల్ కావాలి కదా. అయ్యో మేడం అడిగింది నాకు తెలియలేదు అని చిన్న పుచ్చుకోవద్దు. తెలుసుకుంటున్నాం కదా, దానికి ఓకే. అంటే రామునికి గురువులు ఒకరు వశిష్ఠుడు, కుల గురువు అంటారు. ఇంకొక అతను వారికి శస్త్రాలు శక్తులు ఇవ్వడానికి ఇంకొకరు విశ్వామిత్రుడు. మరి విశ్వామిత్రుడు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు అంటే వశిష్ఠ గురువుని. ఇప్పుడు పెళ్ళైంది కదా, మనందరికీ పెళ్ళైంది. అయిన తర్వాత ఏం చూపిస్తారు ఆకాశంలో? అరుంధతి నక్షత్రం. అరుంధతి నక్షత్రం. అరుంధతి నక్షత్రం. ఆ అరుంధతి నక్షత్రం ఎవరు అంటే వశిష్ఠుని భార్య. మరి ఎందుకు చూపిస్తారు? తెలియదు. అది పెద్ద స్టోరీ, అది క్లాస్ పెద్ద కావాలి. వశిష్ఠుని భార్య 100 మంది పుత్రులని కోల్పోతుందమ్మా ఈ విశ్వామిత్రుని ద్వారా. ఎందుకంటే ఫస్ట్ ఆయన రాజు. ఇవన్నీ శక్తులు మీకు ఎలా వస్తున్నాయంటే ధ్యానం ద్వారా. 100 మంది పుత్రుల్ని కోల్పోయినప్పుడు పుత్రిక అడుగుతుంది, అసలు శాపం లేని లోకం అనేది లేనే లేదా అమ్మా అంటారు. లేదు. మరి ఆ శాపం లేని లోకాన్ని సృష్టించడానికి అరుంధతి మాత ఎంతో తపస్సు చేస్తారు. ఈ సృష్టిలో లేని వాన లేదు, ఎండిపోయింది, భూమంతా ఎండిపోయింది, చెట్లు లేవు, ఏమీ లేవు. ఆమె ధ్యానం శక్తి
క్షాపన లేని లోకాన్ని సృష్టించింది. ఆ రోజు అరుంధతి మాత యొక్క నక్షత్రాన్ని మనం నిజంగా చూస్తే అసలు పట్టకాలు కనిపిస్తుందా? కనిపిస్తుందా అంటే యోగులకు కనిపిస్తుంది. నక్షత్రాల పైన ఉంటాయి, ఈ సూర్య భగవానుడి కాంతి వల్ల కనిపించవు, కానీ ఎప్పుడు నక్షత్రాలు ఉంటాయి. అలా అరుంధతి నక్షత్రాన్ని ఎవరైతే భార్యాభర్తలు చూస్తారో ఆ వశిష్ఠుడు అరుంధతి లాగా మీరు ఎప్పటికీ కలకాలం వర్ధిల్లాలన్న ఉద్దేశంతో మనకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఇంకా చాలా స్టోరీ ఉంటుంది. తర్వాత మరి వీళ్ళిద్దరూ మన రామునికి గురువులు. దయచేసి ఎవరైనా మాట్లాడేది ఉంటే కొంచెం మెల్లిగా మాట్లాడండి ప్లీజ్. మరి రాముడు గురువులు ఒకసారి వాదన పెట్టుకుంటారు. ధ్యానం శక్తి గొప్పది, సజన సామర్థ్యం గొప్పది. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఇలా ఇద్దరు వాదన పెట్టుకున్న టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వెళ్తారమ్మా. ఇద్దరు కలిసి బ్రహ్మ దగ్గర, వీళ్ళిద్దరూ గొప్పవాళ్ళే. ఎవరిని తక్కువ అన్నా ఎవరికి ఎక్కువ అన్నా కోపం వస్తుందని చెప్పి బ్రహ్మ వాళ్ళ జోలికి పోడు. నాకు అంతగానం తెలియదు, మీరందరూ కైలాసానికి వెళ్ళండి. కైలాసానికి వెళ్తారు. అక్కడికి వెళ్తే వాళ్ళు లోకంలో డిస్కషన్, ఎవరిని లయం చేయాలి, ఎవరిని మన లోపల లయం చేసుకోవడం డిస్కషన్ ఉంటుంది వాళ్ళ భార్య భర్తలు. మనం డిస్కషన్లో ఉన్నాం కదా, డిస్టర్బ్ ఎందుకు? వీళ్ళకి ఏం చెప్పినా తక్కువ అవుతుంది, ఎవరికి ఏం చెప్పినా కోపం వస్తుంది, వీళ్ళ జోలికి మనం పోవద్దని పార్వతి చెప్తుంది పరమేశ్వరుడు. వీళ్ళని పంపించేయం అంటే ఆయన అప్పుడు మళ్ళా వైకుంఠానికి పంపిస్తారు. వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఆ విష్ణుమూర్తిని అడిగితే నేను యోగ నిద్రలో ప్రపంచాన్ని నడిపిస్తున్నాను. సృష్టించింది బ్రహ్మదేవుని నడిపించేవాళ్ళు కదా, మనం గన్నాము కానీ తండ్రి ఇంటిని నడిపిస్తారు. అలా నేను సృష్టిని నడిపిస్తున్నాను, నేను తీరికగా లేను, నా పాలకుగా ఉన్న ఆదిశేషుని అడగండి అంటారు. నెత్తి మీద ఎవరు ఉంటారు? మరి ఆదిశేషు ఖాళీగా ఉంటాడా? ఏం చేస్తారు ఆదిశేషు? ఈ భూమిని మోస్తారు. ఆదిశేషు ఈ భూమిని ఎప్పుడూ తన తలపైన మోస్తూ ఉంటాడు. ఆయన కొంచెం ఇట్లా అన్నాడనుకో భూకంపం వస్తుంది, కొంచెం ఇట్లా అన్నాడనుకో సునామీలు వస్తాయి. అంటే ఆయన ఏం చెప్తాడంటే నేను తీరికగా లేను, నేను భూమిని మోస్తున్నాను. ఎవరైతే మీ శక్తితోని ఈ భూమిని మీరు కాసేపు తీసుకుంటారో నేను మీకు సమాధానం చెప్తా అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు ప్రయత్నం చేస్తే భూమి వాళ్ళ చేతులకు రాదు. తర్వాత విశ్వామిత్రుడు ఏం చేశాడంటే నేను కొన్ని రోజులు చేసిన ధ్యానం యొక్క శక్తిని ఈ భూమిని లేపడానికి ఉపయోగిస్తున్నాను అన్నాడు. మొత్తం ఆయన జీవితాంతం చేసిన శక్తిని అంతా దారిపోసినా కూడా భూమి కొంచెం కూడా లేదు. తర్వాత ఆయన పక్క జరుగుతాడు విశ్వామిత్రుడు. ఏం చెప్తాడు? నేను ఒక్క జాము అంటే నేను ఒక్క జాములో చేసిన సజ్జన సామర్థ్యం యొక్క శక్తిని దారపోస్తున్నాను అనగానే ఆ భూమి లైట్ వెయిట్ గా అయిపోయి తన చేతిలోకి వచ్చేసింది, విశ్వామిత్రుని చేతిలోకి వచ్చింది. రాగానే అప్పుడు ఆదిశేషి చెప్తాడు, చూడండి ధ్యానం శక్తి అనగానే రాలేదు, సజ్జన సాంగత్యం శక్తి అనగానే భూమి మీ చేతిలోకి వచ్చింది. ఇక్కడ ఎవరు గొప్ప ఏది గొప్ప అన్నది మీరే గమనించుకోండి, మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళిద్దరిని పంపిస్తారు. అంటే సజ్జన సాంగత్యము ఒక మూర్ఖుణ్ణి కూడా ఒక మాధవుడుగా మారుస్తుంది అని చెప్పి వాళ్ళు మనకి ఇచ్చిన సందేశం. అందుకని అమ్మ ఎక్కడైనా మనం క్లాస్ ఉన్నది అంటే ఎంత పని ఉన్నా చక్క 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 చేసుకోవాలి. ఒక పెళ్లికి పెళ్లి ఉన్నదంటే మనం నగడక పని చేసుకొని పోమా, అటువంటి వాటికి వెళ్తాము. కానీ మనకి ఎక్కడ క్లాస్ ఉన్నది అన్నా కూడా అది నీకు ఎందుకు వినిపించింది అంటే నువ్వు నేర్చుకునేది ఉంది కాబట్టి. ఇటువంటి గమనించాలమ్మా మనం. పెద్ద పెద్ద అవసరం లేదు, పక్కన క్లాస్ జరుగుతుంది అంటే నాకు వినిపించింది, నీకు వెళ్ళకపోతే
ఎదగగలుగుతాం. మరి ఈరోజు చూడండి, మరి ఈ అవకాశాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలా అని నేను వస్తే మాస్టర్లందరూ వెళ్ళిపోయిండు, అవకాశం నాకు వచ్చింది. అంటే నేను కొంచెం దూరంకి వెళ్ళి వచ్చినా అని చెప్పి నాకు చక్కటి అవకాశం మీరందరూ కల్పించింది. అంటే మనలో ఉన్న తపన మనకి ఏది కావాలంటే అది అందిస్తుంది. మనం అడుక్కోవాల్సిన భిక్ష వాళ్ళం కాదు, మనం అడుక్కోవాల్సిన అవసరం చేయాల్సింది చేసుకుంటూ పోతే అదే వస్తుంది. అందుకని సజ్జన సాంగత్యానికి చాలా చాలా విలువ ఉందని. ఒక మనిషిని చూడండి, ఇప్పుడు మనం ఈ క్లాస్ లేదనుకోండి, అయిపోయింది ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది. మీరు వెళ్ళే తోవ నుంచి స్టార్ట్ అయింది మీ మనసులో ఆలోచనలు. అదే మరి క్లాస్ ఉంటే మీ మనసు మొత్తం నా వైపు పెట్టేసింది. అంటే ఆలోచనలు లేవు, మీ బుర్రంతా ఖాళీగా ఉంటేనే నా మాటలు మీకు ఎక్కుతున్నాయి కదా తల్లి. అంటే ఇక్కడ మనం ఎంత బెనిఫిట్ పొందుతున్నామో ఒక్కసారి గ్రహించండి. సూక్ష్మంగా ఉంటుందండి ఏదన్నా కానీ. ఇప్పుడు మనకందరికీ ఇండ్లు ఉన్నాయి, అందరికీ పనులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఉన్నాయి, మరి అన్నీ అల్లున్నోళ్ళకి ఎందుకు ఉందండి? అన్నీ
నీ రెండు చెవులు, రెండు ముక్కు రంధ్రాలు, నాలుక అంటే నోరు, మలము మూత్రము విసర్జన రంధ్రాలు అంటే జననేంద్రియం, మల విసర్జన రంధ్రాలు. ఇవి 9 రంధ్రాలు మనకు ఉన్నాయి. మరి 10వ రంధ్రం ఎక్కడ ఉందంటే మన బొట్టు దగ్గర ఉంటుంది. ఎవరైతే ఒక స్త్రీ గర్భిణిగా ఉంటుందో, ఒక స్త్రీ అంటే మన మానవ స్త్రీయే కాకుండా జంతు స్త్రీ కూడా, అది గుర్రం కానీ, ఏనుగు కానీ, పంది కానీ, కుక్క కానీ, పిల్ల కానీ, ఏదైనా ఆ ఆడది కూడా ఒక గర్భిణిగా ఉన్నప్పుడు మనము ఏదైతే బొడ్డు నుంచి తీసుకుంటామో, మన బొడ్డు నుంచి దాని లోపలికి ఆహారంగా వెళ్తుంది కదా. ఇది మీకు తెలియదా? తెలుసు, కానీ అంత శ్రద్ధ లేదు మన దాని మీద. మనం ఏదైతే తీసుకుంటున్నామో అదంతా మన పేగు నుంచి, ఆ పేగు నుంచి, అందుకే పేగు బంధము అంటారు. పుట్టగానే పేగు బంధాన్ని ఏం చేస్తారు? ఆ పేగుని కట్ చేస్తారు. అందుకనే అది పరవరంగం. ఈ దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరు. గర్భిణిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎప్పుడైతే తీసుకుంటారు అది మీ బొట్టు నుంచి ఆ పిల్లడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒసేయం తిరిగిన అనుకో, అది ఒసేయం నేర్చుకుంటాడు. మీరు ఏ మంచి మాటలు మాట్లాడాలనుకోండి, మీరు మంచి మాటలు నేర్చుకోండి. అంటే మీరు బయట ఉండి గర్భిణిగా ఎలా ఉంటారో లోపల ఉన్న వాళ్ళు కూడా అలాగే నేర్చుకుంటారని మనకి పురాణాలలో లేదా? మరి గ్రంథం కాకపోతే మనకి ఎట్లా పోతున్నాయండి? ఇదంతా సైన్సే. సైన్స్ని, స్పిరిచువాలిటీని రెండింటిని కలిపిన మహానుభావుడే మన పత్రిజీ. కొట్టండి. అందుకనే ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ, ఇది ఎక్కువగా గర్భంగా ఉన్నప్పుడు ప్రాముఖ్యత ఇస్తుంది. కానీ నిత్యం మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సింది దేనికి అంటే, నీ 9 రంధ్రాలని ఎప్పుడైతే మూసుకుంటావో నీ 10వ రంధ్రం, ఒరిజినల్ 10వ రంధ్రం ఓపెన్ అవుతుంది. అదే సహస్రారము. అంటే 2 కళ్ళు మూసుకో, 2 చెవులు మూసుకో. మూసుకోవడం అంటే మరి మేడం ముక్కు మూసుకోము కదా, మీకు డౌట్ వచ్చింది. శ్వాస మీద మీరు ధ్యాస పెట్టారు కదా, సరే ఓకే, కళ్ళు మూసిళ్ళు, చెవులు మూసిళ్ళు, అలాగే మీరు బాత్రూమ్ వెళ్ళడం మానేసిండు, తర్వాత లాట్రిన్ వెళ్ళడం మానేసిండు, మాట్లాడడం మానేసిండు. మిగతా 7 మూసేసిన తర్వాత ముక్కు 2 రంధ్రాలు మూసేసి చచ్చిపోతాం కాబట్టి మూసేది. మరి అవి ఎప్పుడు మూసుకుంటాయి? మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి గమనిస్తారు కదా, ఆ శ్వాస ఏమైతుంది? ఇలా ఇక్కడి నుంచి వస్తుందన్న శ్వాస. అంటే 2 కనుబొమ్మల మధ్యలో మొదలైతుంది మన శ్వాస. ఇక్కడి నుంచి ఇలా వస్తూ పోతుంటుంది కదా. ఎప్పుడైతే మీరందరూ ఏ ఆలోచన లేవమ్మా, మీకు కేవలం శ్వాసతో మీరు మమేకం అయిపోయింది, అప్పుడు ఏమైతుందంటే మీ శ్వాస మెల్లిమెల్లిగా చిన్నదవుతుంది. పెద్దగా ఉన్న శ్వాస చిన్నదవుతుంది. చిన్నదై ఎక్కడైతే మొదలైందో శ్వాస అక్కడికి వచ్చి కూసుంటుంది, అక్కడ నిలుచుతుంది, ఆగిపోదు. ఆగిపోతే చచ్చిపోవడం. కానీ శ్వాస ఏం చేస్తుంది? అక్కడ నిలిచిపోతుంది, అక్కడ ఉండిపోతుంది. అప్పుడు ఈ 2 ముక్కు రంధ్రాలు మూసుకోవాలి. ప్రాణ అపానాన్ని సమానం చేసినప్పుడు, అంటే ప్రాణ అపానం విడివిడిగా ఉన్నాయి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస, ఒకటి తీసుకుంటున్నా, ఒకటి వదులుతుంది. ఇవి 2గా ఉన్నాయి. మరి భగవద్గీత ఏం చెప్తుంది? ప్రాణాన్ని అపానాన్ని సమానం చేసినప్పుడు, అంటే కిందికి వెళ్ళే శ్వాస ఒకటి, ప్రాణం అంటే మీదికి వెళ్తుంది, అపానం అంటే కిందికి వెళ్తుంది. ప్రాణ అపానాన్ని రెండింటిని కలిపినప్పుడు, దానిని కలిపి మీరు ధ్యానించినప్పుడు అవి ఒక్కటైపోయి ఇక్కడికి వచ్చి కూసుంటుంది. కూసున్నప్పుడు నీ ముక్కులో గాలి ఎక్కడిది? అప్పుడు నువ్వు 2 రంధ్రాలని మూసేస్తుంది. చేతులు మూయాల్సిన పని లేదు, దానికి అది ఆటోమేటిక్గా అక్కడ ప్రక్రియ జరుగుతుంది. అప్పుడు 9 రంధ్రాలు మూసుకోగానే నీ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయి విశ్వశక్తి నీ లోపలికి వస్తుంది.
ఇంత చరిత్ర ఉందో చూడండి. బుర్ర పెట్టి మనం వింటే ఈ 4 మాటలు చాలే మనం బాగుపడడానికి. ఆలోచించండి. అప్పుడు రోగాలు ఎందుకు వస్తాయి మరిగా? ఎప్పుడైతే మనము గుడిలో ఉన్న నవగ్రహాలకి ఇంపార్టెంట్ ఇస్తున్నాం, కానీ మీ అంతరంగంలో కూడా, మీ బాహ్య రంగంలో కూడా నీకు అంత నవగ్రహాలు ఉన్నాయి. అందుకే మీరు గమనించండి, పత్రి సార్ మనకి ఎన్నోసార్లు చెప్తాడు, 9 అధమ లోకాలు భూమి కింద ఉంటాయి, ఊర్ధ్వ లోకాలు ఈ భూమికి పైన ఉంటాయి. ఇది 7 లోకాలు అమ్మా. భూమి నుంచి 7 లోకాలు, భూమి కింద 7 లోకాలు ఉన్నాయి. ఈ కింద 7 లోకాలు రాక్షసులై, పైన ఉన్న 7 లోకాలు, ఈ మధ్యలో ఉన్నది మానవుడు, పైన ఉన్న లోకాలు దేవతలే. మధ్యలో ఎవరున్నారు? మానవుడు. ఎవరు? మానవుడు. మానవుడు. కింద ఉన్నది రాక్షసుడు. మేడం ఎట్లా పోతున్నారు ఇంత మంచి క్లాసులో? కింద రాక్షసులు, మధ్యలో మానవుడు, పైన దేవుడు. ఇది వినండి ఒకసారి, నేను నిలబడతా. ఇప్పుడు దీన్ని చూపిస్తా, మీరు గమనించండి. పైన మన శరీరంలోనే ఎక్కడెక్కడ ఏ రోగాలు ఉన్నాయని చెప్పిందండి మనకి గురువు గారు. అంటే ఇప్పుడు మనకి మూలాధారం ఎక్కడ ఉంటుంది? మల విసర్జన రంధ్రం దగ్గర. అది ఎక్కడ ఉంటుంది? 2 భాగంలో కిందికి ఉంటుంది. అంటే దీనికి చూడండి, క్లాస్లో పెట్టారు. ఏం కాదు నవ్వదు, మీరు డేట్ మాస్టర్ ఎంత ధైర్యంగా నచ్చి పెట్టారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంటుంది కదా, 2 ఒక లోకం. తర్వాత దీని కూడా 2వ లోకం. మోకాలు 3వ లోకం. ఇది అధమ లోకాలు. పిక్క 4వ లోకం. మనం పట్టి పెట్టుతాం కదా మడమ, 5వ లోకం. అరికాలు పాదం 6వ లోకం. మన వేలు 7వ లోకం. అంటే అతల వితల సుందర తలాతల రసాతల పాతాల 7 లోకాలు ఇక్కడ నుంచి ఇటు ఉంటాయి. మన మూలాధారం అంటే బుధము అంటాము. అంటే 2 పూసకు కింద కూర్చునే స్థలంలో మూలాధారం ఉంటుంది. మలం వెళ్ళేస్తారు. అక్కడ భూలోకం, మనం ఉన్న భూలోకం అదే. అందుకే మనం ఎప్పుడు మూలాధారంలోనే ఉంటాము. మన మూలాధారం మనుషులం కాదు, మనం సత్యలోక వాసులం అనేది బ్రహ్మర్షి పితామహ పత్రి దత్యంత వరకు మన పేరు. మరి మూలాధారంలో ఉన్న మనము సత్యలోకానికి వెళ్ళాలి అంటే ఈ 7 లోకాలు ఎక్కాలి. అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రాల అని 7 లోకాలు ఎక్కాలి మనం. ఇవి మనకి దేవుళ్ళ లోకాలు, ఇది మానవుడు, ఇది రాక్షసుడు. చూడండి మన శరీరం ఎంత గొప్పదో. వెరీ గుడ్ బెటర్, థ్యాంక్ యూ. అర్థమవుతుందా? మన శరీరం ఎంత గొప్పదో. ఆ శరీరాన్ని తుచ్చమైన మాంసం కోసం అలవాటు చేసినాం మనం నెలక. అందుకని దయచేసి ఇప్పుడు కూడా ఎవరైనా ఇక్కడ మాంసాహారులు ఉంటే మీరు మానండి, మార్చుకోండి, శాకాహారులు కావాల్సింది. ఎందుకంటే అమ్మ తెలియనప్పుడు అందరు తప్పు చేస్తారు, కానీ తెలిసిన తర్వాత మనం చేయకూడదు. ఎందుకు? మనది ఉత్తమమైన జన్మ కాబట్టి. అన్ని జీవరాశుల కంటే మరి ఉత్తమమైన జన్మాన్ని ఎందుకు అన్నారు? అసలు ఏంటా గొప్పతనం మీరు చెప్పాలి. ఎందుకు ఉత్తమమైనది? తెలియదు. ఓకే, రైట్. మరి ఎందుకు గొప్పది అంటే అన్ని జీవులు మనలాగని సంసారం చేస్తున్నాయి, మనలాగని పాలిస్తున్నాయి, మనలాగే తింటున్నాయి. మరి మన ప్రత్యేకత ఏంటి?
ఏంటి మీరు మాట్లాడితే నా బ్రేక్ అయిపోయిందనుకో రాదు క్లాస్. అందుకనే మనకి ఇక్కడ విచక్షణ జ్ఞానాన్ని అంటే ఆలోచించే శక్తి, అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించే శక్తిని పెట్టింది తండ్రి. అందుకే మనది గొప్ప తెలుగు. మరి అలా ఉన్నామా? లేదు కదా. మరి అలా ఉన్నప్పుడే మనం గొప్ప జన్మ అవుతుంది కదా. అలా ఆలోచించినప్పుడు ఈ మానవుడే మాధవుడు అవుతాడని చెప్పిండు. ఎలా ఆలోచించినప్పుడు ఏది రైటో ఏది రాంగ్ అలా ఆలోచించి రైట్ వరకు పాజిటివ్గా రైట్ వైపు ఎప్పుడైతే వెళ్ళి ధర్మము సత్యము ఎలా ఉంటావో అప్పుడు నువ్వు మానవ జన్మ ఉత్తమమైన జన్మగా మనం అప్పుడు కదా కేవలం మనకు మాత్రమే అవకాశం ఉంది. ఏ అవకాశం? దేవుడయ్యే అవకాశం. అందుకే పత్రిక ఏం చెప్తాడు? మీరు అందరూ దేవుని బిడ్డలు కాదు, దేవుడే అంటాడు. మరి ఏ జీవి దేవుడయ్యే అవకాశం లేదు. ఒక కోడి ఉందనుకోండి, మీరేం చేస్తారు? కోడి పుట్టిందమ్మా, అది ఇంకా కొన్ని రోజులు బతకాలి. దానికి అది చచ్చిపోతే అది కోడి జన్మ సమాప్తమైతే వేరే జంతువు జన్మ ఎత్తుతుంది. మరి మనం ఏం చేస్తున్నాం? దానికి అది చనిపోకన్నా ముందే చంపేస్తున్నాం కాబట్టి అది వేరే జన్మ ఎత్తడానికి అవకాశం లేకుండా మనం దరిద్రులం చేస్తున్నాం. అది వేరే జన్మ ఎత్తితే కదా మానవ జన్మ దాకా వస్తుంది. మనం కూడా ఒకనాడు కోడి జన్మ, మేక జన్మ, పంది జన్మ అన్ని జన్మలు ఎత్తిన వాళ్ళమే కాబట్టి ప్రతి జీవి అన్ని జన్మలు ఎత్తి 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 400 జన్మలకు వచ్చే వరకు, మరి 300 జన్మలు వచ్చే వరకు మానవ జన్మ ఎత్తి అప్పుడు తమో గుణంలో రజో గుణంలో అలా సత్వగుణంలోకి వచ్చి శుద్ధ సత్వ గుణంలోకి వచ్చినప్పుడు మనకి జ్ఞానం దొరుకుతుంది. చూడండి, మేకని మనం మధ్యలో చంపేసినప్పుడు దాని యొక్క జన్మ పరాక్రమం అనేది మనం ఆపేస్తున్నాం. ఆ కోడికి ప్రాణం ఉంది, పోషవ్వ విగ్రహానికి ప్రాణం ఉందా? మనమే పోస్తున్నాం. అక్కడ విగ్రహం పెట్టుకున్నాం కొత్తగా. ఇక్కడ ఈరోజు మనం విగ్రహ ప్రతిష్టాపన చేసినాం. పంతులు వచ్చి మంత్రం చదివి ఆ విగ్రహంలో ప్రాణం పోస్తాడు అంతే. కానీ ఆ విగ్రహానికి నిజంగా ప్రాణం ఉన్నా, నిజంగా భగవంతుడు ప్రాణం పోసిన, నిజంగా ప్రాణిలో భగవంతుడే ఉన్నానని చెప్పింది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత ఆమాదించ మధ్యంచ భూతానమంత ఏవచ. భగవద్గీతలో 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో కృష్ణ భగవానుడు అహం ఆత్మ గుడాకేశ, నేను ఆత్మని, సర్వభూతాశయ స్థిత అంటే ఈ లోకంలో ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని జీవులలో నేనే ఆత్మగా ఉన్నాను అన్నాడు ఆ శ్లోకం. ఈ శ్లోకం తప్ప మరి? ఆ భగవద్గీత తప్ప? ఆ భగవంతుడు తప్ప? మరి ఎప్పటి నుంచో ఆచారం పాచారం అంటాం మనం. ఏంటండి ఆచారం? ఆచరించబడేది ఆచారం అన్నాడు వీరబ్రహ్మం గారు. ఏది ఆచరిస్తే అదే ఆచారం అని చెప్పిండు. మూగజీవుని చంపద్దని చెప్పలేడు వీరబ్రహ్మం గారు. పోలేరమ్మని పిలిచిండు. పోలేరమ్మని పిలిచి ఏది ఆచరిస్తే అదే ఆచారం అవుతుంది, కానీ మూగజీవుల్ని చంపద్దు అని చెప్పిండు. అందుకని పెద్దలు నాటి నుంచి చేస్తున్నారు. మేము చేయకపోతే పోషం వచ్చి మనని మింగేస్తుందన్న భయంతో మీరు చేస్తున్నారు. మీరు దేవుడిని నమ్మండి, గురువుని నమ్మండి. దేవుళ్ళ కంటే ముందు నిజమైన గురువుని నమ్మండి. నిజమైన గురువు అంటే ఎవరండి మరి? చెప్పండి. ఏమీ ఆశించకుండా నీకు ఆత్మ జ్ఞానాన్ని, ఈ పూజ చేయు, ఆ పూజ చేయు, ఈ పైసలు ఇయ్యు, ఆ పైసలు ఇయ్యు, ఈ ఖర్చు పెట్టు, ఆ ఖర్చు పెట్టు అనే గురువులు కాదు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నీకు ఆత్మ జ్ఞానాన్ని ఏ గురువైతే నేర్పుతాడో ఆయననే నిజమైన గురువు. ఆ నిజమైన గురువుని గుర్తించి
గురువుని నమ్ము. అలా నమ్మిన రోజు అప్పుడు మీ జీవితం బాగుపడుతుంది. అందుకే కదా మన జీవితాలన్నీ బాగుపడడానికి కారణం మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీని నమ్మడం వల్ల. ఒక్క రూపాయి తీసుకోడు, అన్ని ఇల్లు నాయే అంటాడు, అందరూ నా వాళ్ళే అంటాడు, ఎవరు నన్ను అంటకు ముట్టకు అంటాడా? మరి ఎటువంటి గురువుని పొందిన మనము ఆయన లేని టైంలో మనం ఎలాంటి పని చేయాలి, ఎలాంటి కర్మలు చేయాలి, ఎంత వర్క్ ఉన్నది మనకి. మన ఇంట్లో ఒక పెళ్ళి ఉంటే మస్తు పనులు ఉన్నాయని టైం వేస్ట్ చేయం. మన ఇంట్లో ఒక ఇల్లు కడితే టైం వేస్ట్ చేయం. ఇది లోక కళ్యాణంలో వరకు. అందుకనే మనం ఒక్క రోజు కూడా టైం వేస్ట్ చేయకుండా దొరికిన వాళ్ళకి దొరికినట్టు బరకేయాలి. జ్ఞాన ప్రచారం చెప్పడం వరకే నీ బాధ్యత. నేను చెప్పినా కదా, నువ్వు రానే పడుతుంది అనద్దు. అది నీకు అర్హత లేదది. చెప్పడం వరకే నీ బాధ్యత. నీ ధర్మం అయిపోయింది, నీ ధర్మం అయిపోయింది. వాళ్ళు వచ్చినా నీకు లాభమే, వాళ్ళు రాకపోయినా లాభమే. కానీ వస్తే ఒక జన్మంతా పాపాలు దగ్ధమవుతాయి, రాకపోతే నువ్వు ధర్మం పాటించిన లెక్కలోకి వస్తావు. ఇప్పుడు ఈ మధ్య నాకు ధ్యానం చెప్పింది. ఆమె ధర్మం పాటించి నాకు ధ్యానం నేర్పింది. నేను ధ్యానంలోకి రాను. ఆమె ధర్మం పాటించింది, ఆమె లెక్కలో కరెక్ట్ ఉంది. ఒకవేళ నేను ఆమె ద్వారా ధ్యానంలోకి వచ్చి నేను కూడా చాలా ప్రచారం చేసినాను అనుకోండి, ఒక జన్మ పాప కర్మలు దగ్ధమైతే అని చెప్పి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పింది స్టూడెంట్స్కి. చూడండి, మన జీవితంలో మనం ఎంతమందిని ధ్యానులుగా తయారు చేస్తామో అన్ని జన్మల పాపాలు దగ్ధమైతే అని చెప్పి గురుగారు చెప్పింది. మరి మన పని ఎంత ఉందో చెప్పండి. మన ముళ్ళే ఎన్నికకి ఎంత ఉందో, పాపాల ముళ్ళే. ఆ పాపాల ముళ్ళని మనం కరిగించుకోవాలంటే కష్టపడాలి, ధ్యానాన్ని తయారు చేయాలి. వాళ్ళని మన జ్ఞానం